సంక్రాంతికి సినిమాలు ఎందుకు రిలీజ్ అవ్వడానికి ఇష్టపడతారో, సంక్రాంతి వసూళ్ల పరం ఎలా ఉంటుందో, సంక్రాంతికి వచ్చే సినిమాల రేంజ్ ఎలా ఉంటుందో 2026 సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈసారి 5 స్ట్రైట్ సినిమాలు, 2 రీమేక్ సినిమాలు ఉంటాయని ఫస్ట్ అనుకున్నా. బట్ జననాయకన్ సెన్సార్ కారణంగా ఈసారి రిలీజ్ కాకపోవడం, అలాగే పరాశక్తి థియేటర్లు దొరకపోవడంతో డైరెక్ట్గా 5 సినిమాలు తెలుగు సినిమాలే డైరెక్ట్గా థియేటర్లో సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా క్లీన్ హిట్ నిలవగా, తర్వాత శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమరారి, అలాగే నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు ఇవి క్లీన్ హిట్గా నిలవడంతో కలెక్షన్ పరంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే స్థాయికి వచ్చాయి. అలాగే రాజా సాబ్, భక్త మహాశలకు విజ్ఞప్తి, రవితేజ నటించిన 2 సినిమాలు డివైడ్ టాక్తో రన్ అయినా ఇంకా బ్రేక్ ఈవెన్కి దూరంగా ఉన్నాయని చెప్పాలి. ఏదేమైనా సంక్రాంతి బరిలో 5 సినిమాలు ఈసారి 2026 యునానిమస్ హిట్ కాగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల బి సెంటర్లో అనగనగా ఒక రాజు, అలాగే శర్వానంద్ నటించిన నారీ నారీ మురారి థియేటర్లే లేవు. అయితే అలాంటి క్రేజు ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి ఎక్కువ అవడంతో కలెక్షన్ పరంగా రికార్డులే క్రియేట్ చేశాయని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోని హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 100 కోట్ల మార్కు టచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవికి రానున్న విశ్వంభర సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వాటి మీద అంచనా క్రియేట్ అయ్యే ఇప్పటి నుంచే. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన 5 సినిమాలు యునానిమస్గా హిట్. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అవడంతో ప్రేక్షకులు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారని చెప్పాలి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఏ సినిమా కూడా డివైడ్ టాకు, ఏ సినిమా కూడా ఫ్లాప్ టాకు రాలేదు. మొత్తం సినిమాలన్నీ కూడా యావరేజ్, అబోవ్ యావరేజ్ హిట్ టాక్తో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా శంకర వరప్రసాద్ ఏమైనా 2026 సంక్రాంతి బరిలో నిలిచిన 5 సినిమాలు స్ట్రైట్ సినిమాలు హిట్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి, నిర్మాతలకు పండగే అని చెప్పాలి.